ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో సార్ 17 పార్లమెంటు నియోజకవర్గాలని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలతో పొత్తు పెట్టుకుంటారా, ఓన్లీ నాగర్ కర్నూలు వరంగల్ అనే చెప్తున్నారు, ఈ రెండేనా? ఈ పొత్తుల విషయంలో ఇంకా క్లారిటీ అంటే సార్ కానీ ఎన్ని సీట్ల లో ఎవరు పోటీ చేయాలనేది ఇంకా కొంత స్పష్టత రాలేదు. సార్ వచ్చిన వెంటనే మేము చెప్తాం. గతంలో జనసేన పార్టీను టీడీపీ ఇప్పుడు కూడా కలిసింది సార్, అనేక పార్టీలు కలిసినప్పుడు కూడా వాళ్ళ విమర్శలు లేదు. ఓన్లీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక బీఎస్పీ పార్టీ మామూలుగా కలిసినందుకే మొత్తం చర్చ పెడుతున్నారు. ఈ ఎంతవరకు దీన్ని సమంజసం అంటారు? ఈ సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇలా అగ్రవర్ణ పార్టీలు మీరు అన్నారు కదా ఇప్పుడు మీడియాలో ఇలా చాలా చక్కగా చెప్పారు. రేవంత్ రెడ్డి గారు మొదట బీఆర్ఎస్ లో ఉండి దాని తర్వాత టీడీపీలకు వచ్చి టీడీపీల నుంచి మళ్ళీ బీఆర్ఎస్ లకు వచ్చి ఏబీవీపీలో పనిచేసి ఆర్ఎస్ఎస్ లో పనిచేసి ఏబీపీలో పనిచేసి తెలుగుదేశంలోకి వచ్చి బీఆర్ఎస్ లకు వచ్చి మళ్ళీ కాంగ్రెస్ లకు పోయి టీడీపీలకు పోయి ఎన్ని పార్టీలు మారినా లేకపోతే ఇంకెవరైనా ఎన్ని పార్టీలు మారినా జగన్మోహన్ రెడ్డి గారు పోయి నరేంద్ర మోడీని కలిసినా లేకపోతే ఇంకేమేం చేసినా కూడా వాళ్ళ మీద ఎవరు మాట్లాడరండి. సో ప్రవీణ్ కుమార్ అనే విషయంలో వచ్చేవరకే భూతద్దంలో పెట్టి చూస్తారు. సో అంటే ఇక్కడే సామాజిక న్యాయం వివక్ష ఇవన్నీ ఉంటాయి. కానీ నేను వాటిని పట్టించుకొని శివ గారు నాకు క్లారిటీ ఉంది, నేను ఏం చేస్తున్నానో నాకు క్లారిటీ ఉంది, నా గమ్యం మీద నాకు అద్భుతమైన క్లారిటీ ఉంది. నేను దానికోసం బతుకుతున్నా. నా గమ్యాన్ని నిర్ణయించిందే నేను నమ్ముకున్న ఐడియాలజీ. సో అది ఆ ఐడియాలజీ కోసమే నేను పనిచేస్తా. నేను ఆ వర్గాల ప్రజల కోసమే నా శేష జీవితాన్ని అంకితం చేస్తాను. నా మీద ప్రవీణ్ కుమార్ అట్లా చేయకుండా ఇట్లా చేయకుండా అమ్ముడు పోయిండు, వాళ్ళందరూ మా ఇళ్ళకి వచ్చి చూస్తే తెలుస్తుంది, మేము ఎట్లా బతుకుతున్నామో వచ్చి చూస్తే తెలుస్తుంది. సో మా పిల్లలను మేము ఎట్లా పెంచుతున్నామో చూస్తే తెలుస్తుంది. సో ఇవన్నీ మా ఇళ్ళల్లో మా అమ్మ ఎట్లా బతుకుతున్నది, మా అక్కలు వదినలు వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు అవన్నీ చూస్తే తెలుస్తుంది. ఓకే సోషల్ మీడియా వేదికగా 4 thumbnails పెట్టవచ్చు, లేకపోతే 4 డిజైనింగ్లు చేయొచ్చు అని చెప్పి ఏదో ఇంటర్నెట్ ఫ్రీగా దొరుకుతున్నది కాబట్టి సెల్ ఫోన్లో యాప్లు ఉన్నాయి కాబట్టి ఏది చేసినా నడుస్తుంది అని వచ్చి మా జీవితాలు చూడండి ఒకసారి, మా ఇంట్లో చూడండి, మేము బతుకుతున్న పరిస్థితులు చూడండి, అప్పుడు అర్థమవుతుంది.